అటువంటి వ్యవస్థను కూడా డెవలప్ చేయడం జరిగింది అధ్యక్ష. అది కాకుండా గడిచిన 4 నెలల క్రితం స్లాట్ సిస్టమ్ పెట్టాం అధ్యక్ష. ఈ స్లాట్ సిస్టమ్ వలన ముందు ఎవరు వస్తున్నారు ఏంటి అడ్వాన్స్గా బుకింగ్ చేసుకొని ప్లాన్ సిస్టమ్ లేకుండా స్లాట్ సిస్టమ్ వలన టైం సేవ్ అవుతుంది అధ్యక్ష. 18 నుంచి 21 నిమిషాల్లో డాక్యుమెంట్ని ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేయగలుగుతున్నాం అధ్యక్ష. ఇంకా లేటెస్ట్ టెక్నాలజీని అడాప్ట్ చేసుకొని రాబోయే రోజుల్లో ఇంకా టైంని 13 to 14 మినిట్స్కి రెడ్యూస్ చేయాలన్నది కూడా ప్రభుత్వం ఆ దిశలో ఆలోచిస్తుంది అధ్యక్ష. చివరిగా భూభారతి చట్టంతో పాటు ఈ భూభారతి చట్టము ఒక కాన్సెప్ట్ ఒక వర్టికల్ అయితే, సెకండ్ వర్టికల్ భూమి సర్వేకి సంబంధించింది మరొక వర్టికల్ అయితే, మూడో వర్టికల్ వచ్చేసి ఈ సబ్ రిజిస్ట్రార్లకు సంబంధించిన వర్టికల్. ఈ మూడింటిని కూడా ఒక 3 to 4 మంత్స్లో ఒకే ప్లాట్ఫామ్ మీదకి తీసుకురావటం జరుగుతుంది అధ్యక్ష. ఈ తీసుకురావటం వల్ల ఎక్కడైనా ఫర్ ఎగ్జాంపుల్ అగ్రికల్చర్లో ఉన్న భూమి నాలా కన్వర్షన్ చేస్తే డైరెక్ట్గా ఈ భూభారత్లో డిస్ప్లే కాదు అధ్యక్ష, కానీ అది భూభారత్లో ప్రొబిటల్ లిస్ట్లో ఉంటుంది, అది ప్రభుత్వ స్థలం అయి ఉంటుంది. ఎప్పుడైతే అక్కడ రిజిస్ట్రేషన్ చేసే అవకాశం అతను సబ్ రిజిస్ట్రార్కి వస్తుందో ఆటోమేటిక్గా అతను రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది అధ్యక్ష. అటువంటి ప్రభుత్వ దృష్టికి కొన్ని వచ్చిన కారణంగా రెవెన్యూ వ్యవస్థ మొత్తం ఇంక్లూడింగ్ అగ్రికల్చర్ కానివ్వండి, నాన్ అగ్రికల్చర్ కానివ్వండి, భూమి అనేది మొత్తము సింగిల్ ప్లాట్ఫామ్ మీదకి తీసుకొచ్చినప్పుడే తప్ప ఈ వ్యవస్థ మీద పూర్తిగా ప్రభుత్వానికి కంట్రోల్ ఉండదని తలంచి ఆ దిశలో ఆల్రెడీ వడివడిగా ఏజెన్సీని కూడా కేరళకి కేంద్ర ప్రభుత్వం సంబంధించిన కేరళ సంస్థ ఒకటి ఉంది అధ్యక్ష, దానికి పనిని కూడా అలొకేషన్ చేశాం, ఆ పనిలో ఉన్నారు. రాబోయే కొద్ది రోజుల్లో ఆ తీపి కబరి కూడా తెలంగాణ ప్రజలకి తెలియజేస్తున్నామని మీ ద్వారా గౌరవ సభ్యులకి ఈ సభలో ఉన్న సభ్యులందరికీ తెలియజేస్తాం.